దీర్ఘకాలంగా పార్టీ జెండా మోస్తూ కష్టకాలంలో సైతం క్షేత్రస్థాయిలో పార్టీ పటిష్టత కోసం పాటుపడ్డ పార్టీ శ్రేణులను ప్రభుత్వం గుర్తించాలని కార్యకర్తలు కోరారు. జగిత్యాల జిల్లా బెట్పల్లి పట్టణంలోని కోమిరెడ్డి రాములు కార్యాలయంలోని జరిగిన విలేకరుల సమావేశంలో నియోజకవర్గంలోని పలు మండలాల కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీనియర్ కార్యకర్తలు మాట్లాడుతూ నమ్మిన పార్టీ కోసం పనిచేసిన ప్రతి కాంగ్రెస్ కార్యకర్తను సీఎం రేవంత్ రెడ్డి గుర్తించాలని, అలాగే బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో దశాబ్ద కాలంగా ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై అలుపెరకని పోరాటం చేశామని, ధర్నాలు, రాస్తారోకోలు, పోలీసులు అరెస్టులతో కేసులు పాలయ్యామని అన్నారు. గత 15 సంవత్సరాల నుంచి వెళ్ళి అధికారంలో లేకున్నా అని పార్టీ కొరకు పనిచేసినటువంటి కార్యకర్తలకు ఇప్పుడు జరిగేటువంటి నామినేట్ పోస్టుల వల్ల వాళ్ళకు అవకాశం కల్పించాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము కోరుతున్నాము. అదేవిధంగా ఎన్నో రాస్తారోకోలు, ఎన్నో ధర్నాలు చేసి ప్రభుత్వం అధికారంలో లేనప్పుడు కూడా కష్టపడ్డటువంటి ప్రతి ఒక్క కార్యకర్తకు న్యాయం జరగాలని చెప్పి మేము ఈ కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దీన్ని పరిగణనలోకి తీసుకొని ఎవరైతే గత 15 సంవత్సరాల నుంచి వెళ్ళి పార్టీ అధికారంలోకి రావడానికి కొరకు కృషి చేసినటువంటి కార్యకర్తలను గుర్తించి ఇప్పుడు జరగబోయేటువంటి నామినేట్ పోస్టుల్లో వాళ్ళను పరిగణనలోకి తీసుకొని వాళ్ళని భర్తీ చేయాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రిని కోరడం జరుగుతుంది. కాంగ్రెస్ ముఖ్య కార్యకర్తల కార్యక్రమం విషయం ఏమిటంటే, ఇక్కడ జరుగుతున్నటువంటి విషయాలు ఏంటంటే, కొత్తగా పార్టీలోకి వచ్చిన వారికి అవకాశాలు ఎక్కువ ఇస్తూ నామినేట్ పోస్టులకు వాళ్ళని ఇచ్చేస్తున్నారు. పార్టీ కొరకు కష్టపడిన వారిని, పార్టీని ప్రాణంగా భావించిన వారిని, జెండా మోసిన వారిని పోలీస్ స్టేషన్లకు వెళ్ళాము, కేసులు భరించాము. కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేసి ఈరోజు మెట్పల్లిలో కాంగ్రెస్ కార్యకర్తల ముఖ్య సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. దాని మెయిన్ ఉద్దేశం ఏంటి అంటే, ఈ యొక్క 10-14 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీలో జెండాలు పట్టుకొని టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని అగనిస్ట్గా కేవలం ఒక ధర్నాలు చేయాలంటే ఒక 2, 3, 4 ఉండి జెండాలు పట్టుకొని చేసిన రోజులున్నాయి. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా 40 నుంచి 40 మంది కాంగ్రెస్ కార్యకర్తలు తయారయ్యారంటే, ఈరోజు అధికారంలోకి వచ్చినాక ఉస్క మాఫియా, భూ ఆక్రమణదారులు, భూదందా వేసుకుంటోళ్ళు కాంగ్రెస్ పార్టీలోకి అధికారం రాగానే ఇలా మళ్ళీ వలస పక్షులకి వచ్చి ఇలా జాయిన్ అయ్యి మా బుట్టలు కొడుతూ ఉన్నారు. పార్టీ దరిద్రం సర్వనాశనం చేస్తానికి వాళ్ళు వచ్చారు. కాబట్టి పార్టీ అగ్రనాయకులు కానీ ఇన్ఛార్జీలు కానీ ఆలోచన చేయాలి. అలాంటి నాయకులు